ఎట్టకేలకు కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కదిలింది. దీంతో అరవ శ్రీధర్ పై రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. వీడియోలను సాక్ష్యాలను బాధితురాలు సమర్పించింది. ఎట్టకేలకు కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కదిలింది. దీంతో అరవ శ్రీధర్ పై రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. వీడియోలను సాక్ష్యాలను బాధితురాలు ఎన్హెచ్ఆర్సీకి సమర్పించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, కవిత, ఒక రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేపినటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తానికి పోలీస్ స్టేషన్ జరిగింది. ఇప్పటివరకు గడిచిన కొద్ది రోజులుగా ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినప్పుడు కూడా పతనం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ కనీసం ఆయన మీద కేసు కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతోటి జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. ఆయన మీద ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రైల్వే కోడూరు పోలీసులు డిఎన్ఎస్ఎస్ 318 కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటు మొత్తం 4 సెక్షన్ల కింద ఆయన మీద ఇప్పుడే కేసు నమోదు చేసిన పరిస్థితుంది. గడిచిన వారం రోజులుగా ఇటు జనసేన పార్టీ కూడా అధ్యయనం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం అంటూ అందుకోసం ప్రత్యేక కమిటీని వేసామంటూ కాలయాపన చేసినవి తప్ప పార్టీ వైపు నుంచి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోపోవడం ఒకటైతే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనేటువంటి అనుమానం కలిగేలాగా పోలీసు అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే బాధితురాలు స్వయంగా బయటకు వచ్చి తన గోడుని వెళ్లబోసుకున్నాం. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి విన్నవించుకొని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన పైన గడిచిన సంవత్సరాల కాలంగా అత్యాచారం వేధిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ పూర్తి స్థాయిలో ఒక హెచ్చరికను జారీ చేసింది పోలీసు అధికార యంత్రాంగానికి. ఈ నేపథ్యంలోనే రైల్వే కోడూరు పోలీసులు కొద్దిసేపు కోసమే BNSS 318(2), 318(4), 351 2 సెక్షన్ కింద కేసులు అయితే నమోదు చేశారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసి అందుకు సంబంధించినటువంటి నివేదిక కూడా తమకు అందించాలని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఎన్హెచ్ఆర్సీ లాంటి సంస్థలు పనిచేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ లో పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోదనేటువంటి వ్యవహారం ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా తెలిసిపోయినట్టు అయిపోయింది. బాధితురాలు అనేక సార్లు అనేక వీడియోలను విడుదల చేసింది. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్తుంది. మీడియా ఎదుటికొచ్చి తన గోడు వెళ్ళబోసుకుంది. చివరికి తనను తన కుమారును కూడా చంపేస్తామంటూ జనసేన ఎమ్మెల్యే హెచ్చరించినా సరే కనీసం పోలీసులు విచారణ పేరుతో పిలిచినటువంటి పాపానుభవం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతోటి రైల్వే కోడూరు పోలీసులు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేశారు. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.